మైక్ టెస్టింగ్ 1 2 3. శశి హమ్ సౌండ్ వస్తుంది చూడమ్మా. ఈ మానిటర్ స్పీకర్స్ అన్ని బంద్ చేసి ఈ 2 మానిటర్స్ ఇస్తే హమ్ పోతుంది. ఓకే, క్వైర్ మానిటర్ స్పీకర్స్ అన్ని బంద్ చేయి, ఈ 2 మాత్రమే ఆన్ చేయి. హమ్ విల్ గో. సరే, కొంచెం ఇంక్రీజ్ చేస్తాను వాల్యూమ్. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి బ్రదర్ అనిల్ కుమార్ గారికి, బ్రదర్ చిరంజీవి గారికి, బ్రదర్ పిఆర్ శాంసన్ గారికి, బ్రదర్ గిడియోన్ బాబు గారికి సంఘపక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు వర్తమానానికి ఇచ్చినటువంటి నామకరణ సమస్యలలో విశ్వాసి పాత్ర. దేవుని వాక్యములో అనేకమైనటువంటి అంశములపైన ఎంతో చక్కగా వివరించబడింది. దేవుని స్వరూపమేమిటి, ఆయన లక్షణమేమిటి, ఆయన వైఖరి ఏమిటి, మరియు ఆయన సృష్టిని ఎలా సృష్టించాడు, ఎందుకొరకు సృష్టించాడు అన్న అంశం బైబిల్లో మనం చూస్తున్నాం. మానవ జాతి మరియు పాపం ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించింది, ఆ పాపాన్ని ఎవరి ద్వారా ఎలా ప్రేరేపించబడి సాతానుడు వారిని వక్రీకరించి నడిపించాడు అన్న విషయాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ పాప ప్రక్షాళన చేయడానికి దేవుడు రక్షణ మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎలా ఏర్పాటు చేశాడు అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్వాసులుగా, మనుషులుగా, దేవుని బిడ్డలుగా నీతి, నైతికత మరియు జీవన విధానాన్ని మనం ఎలా జీవించాలో దేవుడు వాక్యంలో పొందుపరిచాడు. అంత మాత్రమే కాకుండా కుటుంబ జీవితం ఎలా జీవించాలి, సామాజిక సంబంధాలు ఎలా ఉండాలి అన్నది దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. 6వదిగా ప్రవచనాలు మరియు అంత్య దినాలలో ఉండబోయే సంఘ పరిస్థితిని గురించి, విశ్వాస సమూహం పరిస్థితి గురించి, మరి అంత్య దినాలలో జరగబోయే పరిస్థితులను మరియు సంఘములో ఉండే స్థితిగతులను మరియు విశ్వాస యొక్క బాధ్యతను దేవుడు తన దాసుడైనటువంటి యూదా ద్వారా, మరి యేసు ప్రభు సహోదరుడు అతను యూదా ద్వారా దేవుడు రాయించినటువంటి ఈ పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుగా ఉంటుంది. మరి అందులో అంత్య దినాలలో సంఘాలలో ఉండే పరిస్థితి గురించి ఆయన రాశాడు. లోకములో ఉన్న పరిస్థితి గురించి కాదు, లోకములో ఉన్నటువంటి విషయాల గురించి ఆయన మాట్లాడటం లేదు. ఎవరి గురించారా ఆయన మాట్లాడుతున్నాడంటే, సంఘాలలో విశ్వాసులు అని చెప్పుకునే వారి మధ్య సాతానుడు ఎలా ప్రవేశిస్తాడు, వారిని ఎలా వంచిస్తాడు, వారిలో విభేదాలను ఎలా సృష్టిస్తాడు, గలిబిలి గందరగోళం ఎలా సృష్టిస్తాడు, అలాంటి వాటిని మీరు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, మరి నిద్రమత్తులో ఉండటం చాలా ప్రమాదకరమని ఆయన ఈ పత్రిక అంత్య దినాలలో ఉన్నటువంటి సంఘానికి, ఆనాటు ఉన్నటువంటి సంఘానికి ఆయన రాస్తున్నాడు. ప్రియులారా, మరి జీవితం ఒక నిత్య సమరమే. క్రైస్తవ జీవితం అంటే గుడికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇంకా నాకు ఏమొద్దండి నేను వెళ్ళిపోతాను, ఎవడు ఏట్ల పడ్డా నాకు అవసరం లేదనే వైఖరిలో విశ్వాసి ఈరోజు జీవిస్తున్నాడు. అది ఒక స్వార్థ చింతన. దేవుని వాక్యము దానిని ఖండిస్తుంది. యూదా పత్రికలో ఆయన అది మాట్లాడుతున్నాడు. జీవితం ఒక నిత్య సమరం అండి. మరి విశ్వాసి బలహీనమైనటువంటి ఆలోచనతో బ్రతుకుతున్నాడు కాబట్టి విశ్వాసి లోపట ఉత్సాహాన్ని నింపడానికి, ప్రేరణను అందించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా తన దాసుడైనటువంటి యూదాను ప్రేరేపిస్తూ ఈ మాటలను ఆయన రాయిస్తున్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఇవన్నీ జరగకపోతే బాగుంటుండే, ఈ కష్టాలు రాకపోతే బాగుంటుండే, ఈ సమస్యలు లేకపోతే బాగుంటుండే, సంఘానికి వెళితే సమస్యలు, పోరాటాలు, యుద్ధాలు ఎందుకండి,
అవసరమా అండి అని మనం అనుకుంటుంటాం. దేవుని బిడ్డ, ఎప్పుడూ కూడా వెలుగుకు చీకటికి నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది. అది నీ శరీరంలోనైనా కావచ్చు, అది సమాజంలోనైనా కావచ్చు, అది సంఘములోనైనా కావచ్చు. నిరంతరము ఈ పోరాటము నిత్యకృత్యము. అయితే ఆ పోరాటాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు? దేవుని దృక్పథంతో నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దేవుని కోణంలో నుండి నీవు పరిస్థితుల వైపు చూస్తున్నావా? లేక నీ స్వార్థ చింతనతోనే, లేక నీకు అనుకూలంగా ఉన్నటువంటి దృక్పథంతోనే పరిస్థితులను నువ్వు వీక్షించడానికి ప్రయత్నం చేస్తున్నావా? మరి దేవుడు పరిస్థితులను ఎలా ఆలోచిస్తాడు అంటే, సాధారణంగా మనం అనుకుంటాం, ప్రభా సమస్య వస్తే సమస్య తీసేయని. ఇదే కదా మనం చేసే ప్రార్థన. మరి దేవుడు సమస్యను తీసేస్తాడా? కొన్ని సందర్భాలలో మన ప్రార్థన విని అంటే, దేవుని వాక్యము నిర్గమాకాండము 7వ అధ్యాయము 22వ వచనంలో దానికి భిన్నంగా మాట్లాడుతున్నది. ఇశ్రాయేలులు 430 సంవత్సరాల దాస్యపు కాడి కింద నలుగుతూ వారు దేవునికి మొరపెడితే, దేవుడు ఆయన విడిపించడానికి ఒక రక్షకునిగా దేవుడు తన దాసుడైనటువంటి మోషేను పంపిస్తే, మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడుతుండగా ఫరో వెంటనే స్పందించాలన్నది మన యొక్క ఆలోచన. కానీ దేవుని ఆలోచన అలా లేదండి. దేవుడు ఫరోతో ఏం చేస్తున్నాడు అక్కడ? ఫరో హృదయమును కఠినమాయను. ఫరో హృదయము కఠినమాయను. ఎందుకబ్బా దేవుడు సమస్యను తీసేయాలి కదా, ఇంకా కఠినం ఎందుకు చేశాడు అన్నది ఆలోచన చేస్తే, మరి ప్రియులారా, సృష్టిలో నుండి మనం చూస్తే ఒక మామిడి పిందగా ఉన్నప్పుడు కోస్తే అది దేనికి పనికి రాదండి. ఆ పింద ఎప్పుడైతే పక్వానికి వస్తుందో అప్పుడు మాత్రమే రైతు కోసి అత్యధిక దిగుబడికి దానిని అమ్మడం జరుగుతుంది కదా. మరి ఒక రైతుకే ఒక పిందె విషయం తెలిసినప్పుడు, ఒక పండు విషయం తెలిసినప్పుడు, ఒక వ్యవసాయం గురించి తెలిసినప్పుడు, దేవునికి తన బిడ్డల ఎడలా తెలియదా? దేవుడు మరి ఫరో హృదయాన్ని ఎంత కఠినం చేశాడంటే, ఆ కృప కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు ఆయన హృదయాన్ని మరి దేవుడు కఠినపరిచాడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, ప్రభా మరి ఈ పరిస్థితులు వెళ్ళిపోవాలి, శాంతి సమాధానం రావాలని. కానీ పరిస్థితి ఇంకా 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 జటిలంగా కఠినంగా దేవుడే అనుమతిస్తుంటాడు. ఎందుకో తెలుసా? ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే, ఆయన శక్తి ఏమిటో, ఒక సమస్యను సంపూర్ణంగా పరిపూర్ణంగా ఏ విధంగా ఆయన ఆలోచన ప్రకారము ఆయన ప్రక్షాళన చేస్తాడో, కూకటి వేళ్లతో సహా సమస్యను సృష్టించిన వ్యక్తులను తీసివేసే ఆలోచనతో దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో అన్నదానికి తార్కాణంగా ఒక మచ్చుతూనికగా దేవుడు ఈ విషయాలన్నీ గ్రంథస్థం చేయించాడు. మరి నిర్గమాకాండము 14వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే 10 తెగుళ్లలో ఈ ఫరో తన కుమారుని కూడా కోల్పోయాడు. అక్కడ ఎంత విలయ తాండవం జరుగుతుందంటే, ఆ ఐగుప్తు దేశమంతా నష్టాలలో కూరుకొని ఉన్నది. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఆ 10 తెగుళ్ళు భయంకరమైనటువంటి విలయాన్ని, వినాశనాన్ని, వికృతమైనటువంటి పరిస్థితులను అవి సృష్టించాయి. అంత పరిస్థితి సృష్టించబడిన తరువాత వీడికి మారు మనసు వస్తుందని మనం అనుకుంటాం కదా. మారు మనసు రాలే. దేవుడు మారు మనసు వచ్చే పరిస్థితిలోనికి వాడిని నడిపించలేదండి. ఏం జరిగింది? 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను. 10 తెగుళ్ళు వచ్చి సర్వస్వాన్ని వాడు కోల్పోయాడు. ఆ పరిస్థితిలో కూడా వాని హృదయం ఇంకా మెత్తబడలేదండి, కఠినపరచబడింది. దేవుని బిడ్డ, కృపాకాలములో కూడా ఈ విషయాన్ని సంఘాలలో మనం గమనించాలి. అది గమనించనట్లయితే మన జీవితాలలో ఆత్మీయమైనటువంటి మేలుకొలుపును మనము పొందుకోలేము. ఎండ మైనాన్ని కరిగిస్తుంది, జిగట మన్నును అది గట్టిగా చేస్తుంది. రెండిటిలో వేరు వేరు స్పందన ఉంటుంది. దేవుని మాటకు విధేయత చూపించే వాని జీవితంలో ఆశీర్వాదాలు వస్తే, దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాడిని, ఎన్నిసార్లు గద్దించినా విననొల్లనటువంటి వాడిని దేవుడే ఉద్దేశపూర్వకంగా వాని సర్వస్వాన్ని నాశనం చేయడానికి, తన శక్తిని ఆ పరిస్థితి గుండా ప్రపంచానికి చూపించడానికి ఆయననే ఆ పరిస్థితులను అనుమతిస్తాడన్నది దేవుని వాక్యంలో నుండి మనం గమనించాలి.
దేవుని బిడ్డ నిర్గమాకాండము 14వ అధ్యాయము 11 నుండి 13 వచనాలలో అలాంటి పరిస్థితుల గుండా నాయకుడైనటువంటి మోషే ఇశ్రాయేలీయులను అందరినీ కూడా వాగ్దాన దేశం వైపు తీసుకుని వెళుతుంటే ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యము, చుట్టుపక్కల భయంకరమైనటువంటి కొండ చర్యల మధ్య వారు నడుస్తున్నారు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుని ఆలోచనను ఎరగనటువంటి ఆ ఇశ్రాయేలీయులు మరి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పరిస్థితులంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. దేవుని ఆలోచన ఎవరికీ అర్థం కావటం లేదు. అర్థము కాని కారణాన్ని బట్టి కేవలము కలవరము, గందరగోళము, సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? 11 నుండి 13 వచనాలు. అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. ఈ దాస్యపు మనస్సు వారికి పోలేదండి, ఇంకా దాస్యపు మనస్సులోనే ఉన్నారు. కొంచెం సమస్య రాగానే సమస్యను బట్టి దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి బదులుగా దేవుణ్ణే అపార్థం చేసుకుంటున్నారు. ఆ అద్భుతమైనటువంటి వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుని చేత అభిషేకించబడి ప్రత్యేకించబడి వారిలో మధ్యలోనికి నడిపించబడినటువంటి మోషేకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నారు. ఆ భయంకరమైన బీభత్సమైనటువంటి గంభీరమైనటువంటి పరిస్థితిలో మోషే ఉన్నటువంటి వేళ దేవుడు తన మాటను, తన మనస్సును అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. 14వ వచనం. 13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడనో చూడరు. ప్రియులారా, ప్రతిరోజు దాస్యము, ప్రతిరోజు కొరడా దెబ్బలు, ప్రతిరోజు తిట్లు, ప్రతిరోజు దూషణ 430 సంవత్సరాలు బ్రతికారండి. అలాంటి దానికి దేవుడు ఎంత బదులిచ్చాడంటే వానిని సర్వస్వాన్ని కుల్లదోసి వాని దగ్గర నుండి బంగారముతో వారి దేవుని ప్రజలు బయలుదేరారు. ఆ తర్వాత వాని హృదయాన్ని కఠినపరిచి వాడిని, వాని యొక్క సైనిక శక్తిని కూడా మన్నుపాలు చేయడానికి, మరి నీట సమాధి చేయడానికి దేవుడు ఆలోచన చేసి ఆయన ఆ మార్గము గుండా వారిని నడిపించాడు. దేవుడి వాక్యము ఏమని సెలవిస్తుందంటే, నేడు చూసినటువంటి ఈ ఐగుప్తీయులను మీ జీవితంలో మరెప్పుడూ చూడడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో సమస్య ఉందా? నీ కుటుంబంలో సమస్య ఉందా? సంఘములో సమస్య ఉందా? సమస్యలు చూసి ఏంటి ప్రభా ఇంకా తీరటం లేదని అనుకుంటున్నావా? దేవుడు తీరుస్తాడు. ఆ సమస్య తీర్చిన తర్వాత ఇక మిగిలి ఏమీ ఉండదు ఇక చూడడానికి. ఆ తర్వాత వాగ్దాన నెరవేర్పు, ఆనందము, సంతోషాన్ని నీ జీవితంలో, మన జీవితాలలో మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డ, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి, ప్రతి చిన్న విషయానికి ఆయాస పడిపోయి, ప్రతి చిన్న విషయానికి మదన పడుతూ మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడమ్మా. నువ్వు యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు, కత్తులు నూరవలసినటువంటి అవసరం లేదు, AK-47లు తీసుకుని రావాల్సినటువంటి అవసరం లేదు, బిర్యానీలు మూటలు గట్టి పంపవలసినటువంటి అవసరం లేదు, విందు భోజనాలు ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం లేదు, డబ్బులు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు, ఎవరికో కాకా పట్టవలసినటువంటి అవసరం లేదు, నీతి మాలినటువంటి జనాంగముతో నీవు రాజీ పడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎప్పుడైతే దేవుని ఆలోచనలో నీవు నిలిచి ఉంటావో దేవుడే నీ పక్షంగా కార్యాలను చేస్తాడు. దేవుని ఆలోచన నీకు ఆశీర్వాదం, దేవుని ఆలోచన నీకు దీవెనకరము, దేవుని ఆలోచనలు చాలా గంభీరమైనవని దేవుని వాక్యము సెలవిస్తున్నది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, 30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలువదు. కిందికి చదవనాడు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. ప్రతివాడు ఎన్నెన్నో ఆలోచన చేస్తాడు, కలలు కంటాడు, కానీ దేవుని చిత్తము మాత్రమే ఆయన సంఘములో, మీ కుటుంబాలలో, మన జీవితాలలో నెరవేర్చబడుతుంది అన్నది దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు ఆలోచిస్తుండగా ఏ సమస్యతో నీవు వచ్చావో, ఏ బాధతో నువ్వు వచ్చావో తెలియదు, కానీ దేవుడు నీ మాటలు నీకు ప్రోత్సాహకరంగా వినిపిస్తున్నాడు. మానవ ప్రయత్నాలు ముగిసిన చోట
దేవుని కార్యం మొదలవుతుంది. అయ్యా నేను చాలా ప్రయత్నం చేశానండి, ఇక వాడు మారడండి, ఇక నాకు ఎలాంటి నిరీక్షణ లేదండి, మేలు జరుగుతుందన్నటువంటి ఆశ ఈ కన్నులకు కనిపించడం లేదు, ఈ హృదయానికి తట్టడం లేదన్నటువంటి నిరుత్సాహంలోనికి నువ్వు వెళ్ళినటువంటి వేళ అప్పుడు దేవుని కార్యాన్ని నువ్వు చూడడం ప్రారంభిస్తావు. ఇశ్రాయేలులో ఒక నిరుత్సాహంలో ఉన్నారు. 430 సంవత్సరాల ప్రార్థన దేవుడు విని వారిని వాగ్దాన దేశంలోనికి నడిపిస్తుంటే ఎర్ర సముద్రాన్ని చూసి, వెనక ఉన్నటువంటి ఫరో సైన్యాన్ని చూసి, పక్కన ఉన్నటువంటి కొండలను చూసి భయపడిపోతూ అవిశ్వాసముతో వారు మాట్లాడుతున్నారు. వారు ఎన్ని మాట్లాడినా వారి బలముతో ఫరో యొక్క సైన్యాన్ని వారు జయించగలరా అంటే సాధ్యము కానిటువంటి విషయము. వారి ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని ఈదగలరా అంటే సాధ్యము కాని విషయము. అలాంటి సాధ్యము కానటువంటి విషయములలో మానవ శక్తి మరి పరిమితులను దాటలేని పరిమితిని చేరినటువంటి పరిస్థితుల మధ్య దేవుని శక్తి ఆయన ప్రజల పక్షంగా కార్యం చేస్తుంది. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు ఊరకనే ఉండుడి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలని. అరే దేవుడు యుద్ధం చేస్తాడు నాన్న, నువ్వెందుకు ఆయాసపడిపోతున్నావు? దేవుడు యుద్ధం ఎప్పుడు చేస్తాడండి? దిగొచ్చి చేస్తాడా? దేవుడు ఎలా చేస్తాడండి అని వితండవాదం చేస్తున్నావా? అంటే నువ్వు విశ్వాసివి కాదు. విషయం నీకు ఇంకా అస్సలు అర్థం కాలే. ఆనాటి ఇశ్రాయేలులు ఎలా మాట్లాడారో మోషేకు వ్యతిరేకంగా అలా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ పక్షంగా ఆయననే యుద్ధం చేస్తాడని. ఈ జీవితంలో ఎలాంటి పోరాటాల గుండా వెళుతున్నావో తెలియదు, కానీ ప్రతి పోరాటానికి ఆయన యుద్ధం నీ పక్షంగా చేయబోతున్నాడన్న భరోసాను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 22వ వచనములో ఇశ్రాయేలీయులు ఈ మార్గములో నుండి దాటి మరి వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ముందు ఆ గవనిలో వారు ఉన్నటువంటి వేళ మోషే వారితో మరొకసారి 40 సంవత్సరాలు ఆ అరణ్యములో నడిచినటువంటి జనాంగముతో మరి ఆయన అంతిమముగా మాట్లాడుతున్నటువంటి సుదీర్ఘమైనటువంటి వర్తమానములో ఆయన దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని యొక్క వైఖరిని ఆ జనాంగానికి ఆయన జ్ఞాపకం చేస్తూ పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడమ్మా. ఎవరో చేయటం కాదు, నువ్వు కత్తులు నూరడం కాదు, నువ్వు పైల్మాన్గిరి చేయటం కాదు, నువ్వే దిగి దంగల్లో యుద్ధం చేయటం కాదు. దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తానంటున్నాడు. ఆ మాట నమ్ముతున్నావా? దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడన్నది నీవు గుర్తించగలుగుతున్నావా? దేవుని బిడ్డ, ఇశ్రాయేలీలో ఆ పరిస్థితి గుండా వెళుతున్నటువంటి దేవుడు వారికి ఈ సత్యాన్ని నేర్పిస్తున్నాడు. మౌనంగా ఉండడం అంటే అపనమ్మకం కాదు, నిశ్చలమైన విశ్వాసం. కొన్ని సందర్భాలలో నువ్వు మౌనంగా ఉంటే నువ్వు చేతగాని వాడవు కాదు. నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు మాట్లాడలేనటువంటి వాడవు కాదు. నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు తప్పు చేసినటువంటి వాడవు కాదు. నువ్వు మౌనంగా ఉన్నావు, ఓవర్ యాక్షన్ చేయటం లేదు అంటే నువ్వు తప్పు చేసినటువంటి వాడవో బలహీనమైనటువంటి వాడవో అని కాదు. కానీ నీ పక్షంగా దేవుడు నీ శత్రువులతో దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి, దేవుని కుటుంబానికి, దేవుని సేవకులకు వ్యతిరేకమైన ప్రతి ఆలోచనను ఆయన శక్తి ద్వారా నిర్మూలన చేయబోతున్నాడు, నిర్వీర్యం చేయబోతున్నాడు అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగే నువ్వు మౌనంగా నమ్మకంగా దేవునిపై ఆధారపడుతున్నావన్నదే సంకేతము. దేవుని బిడ్డ, మరి ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 44వ వచనంలో ఆయన ఈ విధముగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అది యుద్ధ నియమావళి. 20వ అధ్యాయం అంతా ద్వితీయోపదేశ కాండము యుద్ధ నియమావళి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆ 40 సంవత్సరాలు అరణ్యములో నడిచి వచ్చిన తర్వాత కానాను దేశానికి స్వతంత్రించుకోవడానికి వెళుతుంటే ఆ కానాను దేశం ప్రాంతంలో ఉన్నటువంటి వారు చాలా బలవంతులైనటువంటి మరి సైనిక శక్తిని కలిగినటువంటి రాజులై ఉన్నారు. ఆ రాజులను ఓడగొట్టడానికి వారికి శక్తి చాలదన్నటువంటి ఆలోచనతో వారు ఉన్నటువంటి వేళ శత్రువుల బలము ముందు వారి బలము చాలా చాలా అల్పమైనదని వారు భౌతికంగా ఎరిగి ఉన్నటువంటి వేళ వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఉన్నటువంటి భయాలను తొలగించడానికి, వారిలో ఉత్సాహాన్ని నింపడానికి మోషే పలుకుతున్నటువంటి మాట దేవుని పక్షంగా ఏమని? 4వ వచనం, మీ శత్రువులతో 24 ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 4వ వచనం,
మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు, మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మీ దేవుడైన యెహోవాయే. ఎంత గొప్ప మాట అమ్మా! మీ పక్షంగా మీ శత్రువులతో పోరాటం చేసి మిమ్ములను రక్షించేది దేవుడే అండి. నువ్వు నిన్ను రక్షించుకోవడం కాదు. దేవుని బిడ్డ, అలాంటి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నమ్ముతున్నావా? చిన్న చిన్న విషయాలకే నువ్వు ఆయాసపడిపోతున్నావు. ఇంకంతే అండి, ఏం చేస్తాం? జీవితంలో మంచి గెలవదండి. అన్యాయమే గెలుస్తుంది, అక్రమమే గెలుస్తుంది, అపనమ్మకమే గెలుస్తుంది, మోసమే గెలుస్తుంది. తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు వారే వర్ధిల్లుతారు. భక్తి మార్గం నడిస్తే లాభం లేదండి అని అంటున్నావా? అందుకే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినాలలో ఇవి పెచ్చుమీరిపోతాయి. లోకములోనే కాదు, సంఘాలలో కూడా తెలియకుండా మరి రహస్యంగా జొరబడినటువంటి మరి ఆలోచన విధానము కలిగినటువంటి వ్యక్తుల ద్వారా సంఘాలలో ఈ పరిస్థితులు ఉంటాయని వాక్యములో దేవుడు రాయించాడు. అలాంటి పరిస్థితుల మధ్య నీ వైఖరి ఎలా ఉండాలో అన్నది గమనిస్తున్నాము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూస్తే, 2వ దినవృత్తాంతములు అప్పుడు 14 సరే 2014 2వ దిన 2017 చదువునా. 2017 ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను, మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఆమేన్. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. దేవుని బిడ్డ, జీవితంలో చిన్న చిన్న విషయాలకే నువ్వు జంకిపోతున్నావా? చిన్న చిన్న విషయాలకే నిరుత్సాహంలోనికి వెళుతున్నావా? ఈ మాటలు దేవుడు నీకే వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, జీవితమే ఒక పోరాటం. యేసు జీవితంలో పోరాటం ఉన్నది, పౌలు జీవితంలో పోరాటం ఉన్నది, మోషే జీవితంలో పోరాటం ఉన్నది, భక్తులందరి జీవితాలలో పోరాటం ఉన్నది. పోరాటము లేనటువంటి క్రైస్తవుడు ఎవడూ కూడా ప్రపంచంలో లేడండి. ఆ పోరాటాలలో వారు నమ్మినటువంటి సత్యమేమిటో తెలుసా? దేవుని పక్షంగా నిలబడాలి. మరి ఈరోజు యేసు ప్రభువును కూడా, నిరపరాధిని కూడా, మరి ఏ పాపము ఎరగనటువంటి ఆయనను కూడా దోషిగా నిలవబెట్టారు. పౌలును చెరసాలలో వేశారు, పేతురును చెరసాలలో వేశారు, అపోస్తులందరూ కూడా చెరసాలలో వేయబడ్డారు. పాపం చేశారా? దాని అర్థం? దేవుని బిడ్డ, వారి జీవితాలలో అనుభూతుల గుండా దేవుడు నడిపించాడు ఆయన మహిమకై. మన జీవితాలలో మనల్ని విశ్వాసములో బలపరచడానికి, మన జీవితాలను ప్రపంచానికి ఒక మాదిరిగా ఉంచడానికి ఆ పరిస్థితుల గుండా, అనుభూతుల గుండా దేవుడే ఫరో హృదయాన్ని ఏ విధంగా కఠినపరిచి ఆయన శక్తిని ప్రపంచానికి ఆ ప్రక్రియ గుండా చాటి చెప్పాడో, మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల గుండా కూడా దేవుడు మనల్ని వాడుకొని ఆయన మహిమకు నిలబెట్టబోతున్నాడని, మనతో పాటు ఉన్నటువంటి వాడు ఆయననే మన పక్షంగా యుద్ధాలు చేస్తానని వాగ్దానము చేస్తున్న మాటను సంఘమా నీవు నమ్ముతున్నావా? దేవుని బిడ్డ, మరి యెహోషువ 10వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, యెహోషువ 8 ఆ తర్వాత 14 2 వచనాలు చదివాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినినా ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. 8వ వచనం కూడా. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. ప్రియులారా, దేవుడు వాగ్దానము చేసినటువంటి వాగ్దానాన్ని నెహమ్యా నమ్మాడమ్మా. నెహమ్యా అడుగులు వేశాడు, అద్భుతమైనటువంటి కార్యాలను చూశాడు. నెహమ్యా గ్రంథ నేపథ్యాన్ని మనం చూసినట్లయితే, బబులోను చెరలో నుండి తిరిగి వచ్చినటువంటి యూదులు అనేకులు అవమానాలను మరియు శత్రువుల బెదిరింపుల మధ్య యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టే అద్భుతమైనటువంటి ఘట్టం. ఆ యెరూషలేము ప్రాకారాలను వారు కడుతున్నప్పుడు ఒకడొచ్చి అంటాడు, 3వ వచనంలో, 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఒకడొచ్చి ఈ విధంగా అంటాడు, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యుద్ధ ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవుననెను. ప్రియులారా, ఇలాంటి అవమానాలు,
మరొక వైపు చూస్తున్నట్లయితే 14వ వచనంలో చూస్తే నెహెమ్యా వ్యూహం, ధైర్యం, మన పక్షాన యుద్ధం చేయనని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి మీరు భయపడకుడి, వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునైన యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ సహోదరుల పక్షంగాను కుమారుల పక్షముగాను కుమారుల పక్షంగాను కుమార్తెల పక్షముగాను కుమార్తెల పక్షంగాను భార్యల పక్షముగాను మీ భార్యల పక్షంగాను ఈ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. ఎంత గొప్ప నాయకుడు అండి, ఎంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు. యుద్ధము చేయాలండి. శత్రువుతో ఒక చేతిలో పారను పట్టుకున్నారు, ఒక చేతిలో కత్తిని పట్టుకున్నారు, యుద్ధం చేస్తున్నారు. అవమానాలు జరుగుతున్నాయి. అక్రమమైనటువంటి పరిస్థితుల మధ్య యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి. ఆ పరిస్థితులలో 52 రోజుల్లో ఆ ప్రాకారాన్ని వారు నిర్మించడానికి ఎంత ధీరత్వాన్ని, ఎంత తెగువను వారు కలిగి ఉన్నారు. దేవుని సంఘమా, గుర్తిస్తున్నావా? నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటములో దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్నది నీవు గమనిస్తున్నావా? 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయములో మనం గమనిస్తే మొదటి వచనములో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. 2వ ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషువపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియా. 14వ వచనం చదువునాను. 14వ వచనం కూడా చదువు. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజము. కథగా చెప్తా. యెహోషాపాతు కాలములో ఇశ్రాయేలీయుల పైకి మరి ఈ ముగ్గురు బలమైనటువంటి శత్రు రాజ్యాలు మరి అంతర్జాతీయ కూటమిగా వారు ఏర్పడి మరి ఆ ఇశ్రాయేలీయుల మీదకి వస్తున్నాడు. ఆ యెహోషాపాతు ఆ మాటలు విన్నప్పుడు యెహోషాపాతు చాలా భయపడిపోతున్నాడు. ఆయన చుట్టూ ఉన్నటువంటి మనుషులు భయపడిపోతున్నారు. అబ్బో, అంత గొప్ప సైన్యము మా మీదికి వస్తుందంటే మమ్మల్ని పొట్టు చేస్తారు, మమ్మల్ని నాశనం చేస్తారు, మా పరిస్థితి చాలా భయంకరమైపోతుంది, వారి శక్తి ముందు మేము నిలబడగలమా అన్నటువంటి నిరాశతో వారు మాట్లాడుతున్నటువంటి వేళ 14వ వచనములో అందులో ఉన్నటువంటి ఒక లేవీయునికి దేవుడు ప్రవచనమిచ్చి దేవుడు ఏం చేయబోతున్నాడో ముందుగానే సెలవిస్తున్నాడు. ఏమని? జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు జరిగించబోతున్నాడమ్మా. నువ్వెందుకు భయపడిపోతున్నావు? నువ్వెందుకు ఊగిపోతున్నావు? అయ్యోయో. దేవుని బిడ్డ, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి. మన జీవితంలో మనము మన పరిమితులను బట్టే ప్రేమించగలుగుతాం, కానీ సంఘము కలంకమైనను, ముడతయైనను, మత్సయైనను, మరి ఏ లోపమైనను లేనిదిగా దేవుని ఎదుట, తండ్రి ఎదుట నిలబెట్టడానికి తన స్వరక్తమిచ్చి కొనినటువంటి దేవుడు సంఘాన్ని మరిచిపోడు. సంఘాన్ని ఆయన కాపాడుకుంటాడు, సంఘాన్ని ఆయన ప్రక్షాళన చేసుకుంటాడు. దేవుని బిడ్డ, మరి ఆ రోజు భయముతో ఉన్నటువంటి యెహోషాపాతుతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఈరోజు నీతో జ్ఞాపకం చేస్తున్నాడు. 17వ వచనంలో చూస్తే, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడున యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ప్రియులారా, భయపడకుడి. ఖాళీ నువ్వు నిలబడితే చాలయ్యా, దేవుడు నీకు విజయం ఇస్తాడు. నిలబడడం కూడా కష్టపడిపోతున్నావా? దేవుని బిడ్డ, దేవుని కార్యాలు అంత గంభీరంగా ఉంటాయి, అంత ఊహకు అందనివిగా ఉంటాయి. అది నీవు అర్థం చేసుకొని రోజు భయముతో జడిసిపోతుంటావు, భయముతో మరి కలవరంలోనికి వెళతావు, భయములో ఎందేదో ఊహించుకొని బీపీ రేజ్ అయిపోతుంది, షుగర్ రేజ్ అయిపోతుంది. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు దేని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. నా మందిరాన్ని నేను ప్రక్షాళన చేసుకుంటాడు. దేవుని బిడ్డ, కీర్తనల గ్రంథములో ఒక మాట రాస్తాడు. 46వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడంటే, 46వ కీర్తన 10వ వచనంలో, ఊరకుండుడి,
ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఊకే టెన్షన్ కావద్దబ్బా బాబా. కొంతమంది ఎంత టెన్షన్ చేస్తారంటే అని అయిపోయింది అరే వాడు టెన్షన్ అయింది కాక అందరికి టెన్షన్ చేస్తాడు. అందుకనే టెన్షన్ ఉన్నని గ్రూప్లో పెట్టొద్దండి. ఆ ఒక్కడు భయపడి అందరిని భయపెడతాడు, ఒక్కడు టెన్షన్ పడి అందరికి టెన్షన్ అంటిస్తాడు. ఇది కరోనా వైరస్ కంటే పవర్ఫుల్ అనమాట. కాబట్టి టెన్షన్ అయ్యేటోని గ్రూప్లో పెట్టుకోదు. వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఎందుకంటే వాడు టెన్షన్ అందరినీ టెన్షన్ చేస్తాడు. దేవుడు అదే చెప్తాడు, అరే ఊరుకొని నేను దేవుడనని తెలుసుకొనుడి. అసలు దేవుడు ఉన్నాడన్నది నీకు తెలిస్తే నువ్వు టెన్షన్ కావు, ఇంకొని టెన్షన్ చేయవు. దేవుని బిడ్డ, అదే దేవుడు విశ్వాసికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఊరుకని ఉండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. యెషయా 30:15. మీరు ఊరుకొని నమ్ముకుంటే చాలండి, అంతా ఆయనే చూసుకుంటాడు. నువ్వేం టెన్షన్ కానికి అవసరం లేదు, నువ్వేం స్క్రిప్ట్ రాయనికి అవసరం లేదు, నువ్వేమి డబ్బులు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు, యువనికి లంచాలు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు, యువని దగ్గర దండాలు పెట్టవలసినటువంటి అవసరం లేదు, యువనికి వంగి మోకాలు ఉండవలసినటువంటి అవసరం నీకు లేదు. నీలో ఉన్నవాడు, నీ పక్షంగా ఉన్నవాడు, నీతో ఉన్నవాడు ఆయననే నీ పక్షంగా యుద్ధము చేసి ఆ విజయాన్ని, ఆ ఘనతను నీకు స్వయంగా అందిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఆ మార్గం గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు, ఆ పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు కలవరపడటం కాదు, కానీ అల్లరి చేయటం కాదు, కానీ దేవుని నమ్ముకోవటం చూడాలి. విలాపవాక్యమును 3వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, నరులు యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఆశ కలిగి మౌనముగా కనిపెట్టుట మంచిది. దేవుడు తన రక్షణనిచ్చే వరకు, దేవుడు తన కృపను చూపించే వరకు, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చే వరకు నువ్వు మౌనంగా కనిపెట్టి ఉండటము నేర్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కలవరపడటం కాదు, అందరినీ కలవర పెట్టడం కాదు. దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆత్మ కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా ఎవరిని కూడా కలవర పెట్టడు. ఇక్కడ మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఉన్నటువంటి ఎలీషా, దైవ సేవకుడు, ప్రవక్త అయినటువంటి ఎలీషాను పట్టుకోవడానికి సిరియా రాజు కుట్రలు పన్ని, మరి ఆరాము రాజు, సిరియా రాజు అయినటువంటి ఆరాము ఇశ్రాయేలుల దేశం పైన పదే దండెత్తడానికి వచ్చాడు. ఆయన దండెత్తే సమాచారము ఏ విధంగానో మరి ఇశ్రాయేలు రాజుకు తెలియవిచ్చిన కారణాన్ని బట్టి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఇలా చాలా ప్రయత్నాలు ఆయన చేశాడు, కానీ ఆయన సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన భ్రమించినటువంటి వేళ, అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు ఎవరూ వెన్నుపోటు పొరచలేరు సార్, కానీ ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దాతాను అనే పట్టణంలో ఒక ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావో ఆ విషయాన్ని దేవుడు ఆయనకు మొదలే చెప్తాడు. కాబట్టి నువ్వు ఏం పని చేస్తున్నావో దానికి విరుగుడును ఆయన ముందుగానే ఆ ప్రజలకు సూచిస్తారు. కాబట్టి వాళ్ళు అప్రమత్తం అవుతున్నారు, జాగ్రత్త పడుతున్నారని చెబితే, ఆ వ్యక్తిని పట్టుకోవడానికి, ఎవడైతే సమాచారాన్ని శత్రువుకు చేరవేస్తున్నాడో ఆయనను చంపడానికి ఎలీషా దగ్గరికి సిరియా రాజు విస్తారమైనటువంటి సైన్యాన్ని ఆయన మీదికి పంపాడు. వారు ఆ దాతాను పట్టణమంతా కూడా వారు చుట్టుముట్టినటువంటి వేళ ఆయన సేవకుడు, మరి ఎలీషా సేవకుడు ఆ పరిస్థితిని చూసి నిభ్రాంతిపోయి ఆయన పలుకుతున్నటువంటి మాటలకు జవాబుగా ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కన్నులను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. దేవుని బిడ్డ, ఈ మాటలన్నీ దేవుడు ఎందుకు రాయించాడు అనుకుంటావు బైబిల్లో? నా జీవితాలలో కూడా, సంఘ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు వ్యక్తుల యొక్క శక్తిని చూసి, సమూహాలను చూసి, వారి ఆర్భాటాన్ని చూసి, వారి అంగబలాన్ని, ధనబలాన్ని, వారి యొక్క వికృతమైనటువంటి సాక్ష్యాన్ని చూసి భయపడడం కాదమ్మా. నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు అంతిమంగా నీకు విజయాన్ని ఇస్తాడు. వాడిని కుళ్ళదోసే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత జాగ్రత్తగా వెతికినా వాడు కనిపించడు. ఆ స్థితిలోనికి వాని హృదయాన్ని కఠినపరుస్తాడు. ఫరో రాజుని ఎంత కఠినపరిచాడంటే, 10 తెగుల తర్వాత కూడా వాని హృదయం ఎంత కఠినపరచబడిందంటే, వాడు వెళుతున్నటువంటి వారిని చంపడానికి వెళ్ళాడు. వారందరూ కూడా జల సమాధి అయ్యారు. దేవుని బిడ్డ, ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వాడు
దేవుని వాక్యము సెలవిస్తున్నది. కొన్నిసార్లు దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయి అంటే జస్ట్ వీ హ్యావ్ టు షట్ ఎవ్రీథింగ్ అండ్ లిజన్ టు హిమ్. ఆయన మాటను వినటం అనేది మనం నేర్చుకోవాలి. యూదా పత్రిక సంఘములో సమస్యలు ఉన్న వేళ ఎలా ప్రవర్తించాలో మనకు బోధిస్తుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రియులారా, మనకందరికీ కలిగిడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొని. పోరాటం చేయమంటున్నాడు. పిరికి వాళ్ళ కూర్చోవడం కాదు, నాకెందుకులే అని పక్కకు చెట్టు కూర్చోవడం కాదు. దేవుని వాక్యం చెబుతుంది పోరాటం చేయాలని. ఈ పోరాటం ఎలా చేయాలి? కత్తులతో చేయాలనా? తుపాకులతో చేయాలనా? మాటలతో చేయాలనా? ఎలా చేయాలి? అది కూడా గ్రంథంలో ఆయన వివరించాడమ్మా. యూదా పత్రికలో సంఘములో తప్పుడు బోధలు, విభేదాలు మరియు సమస్యలు ఉన్నప్పుడు విశ్వాసులు ఎలా ప్రవర్తించాలో, సత్యము కొరకు ఎలా పోరాడాలో చాలా స్పష్టంగా వివరించబడింది. యూదా పత్రిక 3వ వచనంలో చూస్తే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెను అని రాయబడినది. సంఘములో సమస్యలు ఉన్నప్పుడు ఒక విశ్వాసి లోక సంబంధమైన పద్ధతుల్లో కాకుండా వాక్య పద్ధతుల ప్రకారము ఎలా పోరాడాలలో యూదా పత్రికలలో 5 విషయాలలో ఆయన వివరిస్తున్నాడు. మొట్టమొదటి విషయం ఏమిటంటే, అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద మిమ్మును మీరే కట్టుకోవాలి. విశ్వాసుని అని చెప్పుకునే నీకు విశ్వాసం ఉన్నదా? విశ్వాసి అని చెప్పుకునేవాడు దేవుడు చేస్తాడని నమ్మాలి, అది జరుగుతుందని నమ్మాలి. పరిస్థితిని చూసి ఎలీషా సేవకుడు ఎలా బంబేలు పెట్టాడో అలా బంబేలు పెట్టడం కాదు. మరి దేవుని కార్యాలు చూసి దేవుని బాహువును చాటి మరి ఐగుప్తులో నుండి నడిపించినటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా గావుకేక ఎలా పెడుతున్నారో ఆ శత్రువులను చూసి అలా గావుకేకలు పెట్టడం కాదమ్మా. మరి నిరాడంబరంగా దేవుని శక్తిని నమ్మి మనం ఎలా ప్రవర్తించాలో యూదా పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద మిమ్మును మీరే కట్టుకోవాలి. దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సంఘములో సమస్యలు ఉన్న వేళ విశ్వాసి ఇతరుల తప్పును వెతకడము కంటే మొదట తన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ద్వారా, వాక్యాన్ని ద్వారా బలపరుచుకొని సమస్యల వైపు చూడడం ఆపి వాక్యము వైపు చూడటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, సంఘములో సమస్యలు వస్తే ఎవడో వస్తున్నాడు, ఏందో చేస్తున్నాడని అపోహలు సృష్టించి కలవరం చేర్చడం కాదు. కానీ సమస్యలు ఉన్నటువంటి వేళ విశ్వాసులుగా మనల్ని మనమే కట్టుకోవాలని యూదా పత్రిక సెలవిస్తుంది. 20వ వచనంలో చూస్తే యూదా పత్రిక 1:20 ఏమని సెలవిస్తుందంటే, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో, రెండవదిగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ప్రియులారా, ప్రార్థన చేయమంటే వాణ్ణి తిట్టుడు, విని తిట్టుడు, వాణ్ణి గురించి వాడు నశించిపోవాలి, వీడు నశించిపోవాలని కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఏమిటో మీరు నేర్చుకోవాలని సంఘానికి ఆయన నేర్పిస్తున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? మీటింగ్లు పెట్టి ఈటింగ్లు పెడుతున్నావా? దేవుని బిడ్డ, సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి సూచన, హెచ్చరిక, సలహా ఏమిటి అంటే, సమస్యలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రార్థనను మనం సలపాలి. సంఘములో సమస్యలు సొంత ఆలోచనలతో, కోపము లేక మానవ బలముతో పోరాడకూడదండి. దేవుని ఆత్మ నడిపింపు ప్రకారము ప్రార్థన ద్వారా పోరాడాలి. మోకాళ్ళ అనుభవమే విశ్వాసికి అసలైన విజయాన్ని ఇస్తుందని యూదా పత్రిక 1:20 సెలవిస్తుంది. ఈరోజు సంఘములో ప్రార్థన చేస్తున్నావా విశ్వాసి? సంఘం బాగుపడాలి, ఈ సంఘం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి అంటే నీ బాధ్యత ఏంటో తెలుసా? పరిశుద్ధమైనటువంటి విశ్వాసం పైన నీ విశ్వాసాన్ని కట్టుకుంటూ, రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థనలో నువ్వు కొనసాగాలి. కోపముతోనో, ఆవేశముతోనో, మానవ బలముతోనో పోరాటం చేయటం కాదు, కానీ ఉపవాసముతో, కన్నీటితో, మోకాళ్లపైన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నీ పక్షంగా కార్యాలను జరిగిస్తానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో మరి అపోస్తులుడైనటువంటి పౌలు ఒక ఆత్మీయ సత్యాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ వలన
ప్రతి సమయమునందును, ప్రతి సమయమందు అంటే సమస్య వచ్చినప్పుడు కూడా, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అయోమయం వచ్చినప్పుడు, నమ్మక ద్రోహం వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమస్యలను బట్టి వాపోవటం కాదు, కన్నీరు కారవటం కాదు, మనుషుల దగ్గరికి పరుగెత్తడం కాదు, కానీ మోకాళ్ళుండి ప్రార్థన చేయటము, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రియులారా, ఇదండి సంఘానికి చెప్పింది. దేవుని బిడ్డ, అది జరుగుతుందా? పరిస్థితులు మారుతాయి, పరిస్థితులను మార్చే దేవుడున్నాడు. ఎందుకంటే ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని నువ్వు తీసుకుంటున్న వేళ దేవుడు 2 విషయాలు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ రక్షణ ఎంత గొప్పదో నీకు జ్ఞాపకం చేస్తాడు. రెండో విషయం ఏమిటంటే, తన శరీరమైనటువంటి సంఘములో ఐక్యతను కాపాడడం ప్రతి విశ్వాసి బాధ్యత. ఐక్యతకు విఘాతం కలిగించే ఏ విషయాన్ని కూడా దేవుడు ఒప్పుకోడమ్మా. సమాధానానికి విఘాతము కలిగించే ఏ పరిస్థితిని కూడా దేవుడు ఒప్పుకోడు. మరి ఏకపక్షంగా చేసే ఏ నిర్ణయాన్ని కూడా దేవుడు ఆమోదించడు. సంఘములో సమస్యలను సృష్టించి విభజించే పరిస్థితులను కల్పించే ఎవరిని కూడా దేవుడు ఉపేక్షించడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని శరీరము ఒకటి, సంఘము కూడా ఒకటి. ఆ సంఘాన్ని ఐక్యపరచడానికి, మమేకం చేయడానికి మధ్యాకాశములో ఆయన రాబోతున్నాడు. ఆ దేవుడు రక్తాన్ని కార్చింది, ప్రాణాన్ని పెట్టింది సంఘములో సమస్యలను చేయడానికి, ఊగడానికి, తూగడానికి, భోగాలను అనుభవించడానికి కాదు, కానీ దేవుని యొక్క సువార్తను అందించడానికి. మొదటి కొరింథీ 11:26 ఏమంటుందంటే, ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షారసము తాగిన ప్రతిసారి ఆయన మరణాన్ని మీరు ప్రకటించాలి. మరణం ప్రకటించబడుతుందా? దేవుని బిడ్డ, మరణము ప్రకటించబడిన రోజు సమస్యలకు అది నిలయమైపోతుంది. మరి ఆ పరిస్థితులలో నువ్వు ఎలా ఉండాలి అంటే, ప్రార్థనతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో అడుగులు వేస్తే సంఘములో దేవుని ఆలోచన నెరవేర్చబడుతుంది. మూడవదిగా, దేవుని ప్రేమలో మిమ్మును మీరు కాపాడుకోవాలి. సమస్యలు ఉన్న వేళ విశ్వాసుల మధ్య ద్వేషం, చేదు, పగ పెరిగే అవకాశం ఉంది. కానీ యూదా మనకు ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా మన హృదయంలో దేవుని ప్రేమ, ఇతరుల పట్ల కనికరము కోల్పోకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. 21వ వచనంలో, జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో నిలబడాలమ్మా. మన యొక్క ఈగో, మన యొక్క అహము, నా పరిస్థితి నేను చేశానని నెబుకద్నెజర్ లెక్క మాట్లాడడం కాదు, ఫరో లెక్క మాట్లాడడం కాదమ్మా. ఆ రాజులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఈ చిన్న జీవితాన్ని దేవుని కృపకు సాక్షిగా మనం బ్రతకాలి, దీనత్వంతో బ్రతకాలి, ఎదుట ఎడ కనికరాన్ని చూపించేదిగా ఉండాలి, కానీ సమస్యలను సృష్టించేదిగా ఉండదని యూదా పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ 4వ విషయం ఏంటంటే, వివేచన కలిగి ఉండి ఇతరులపై కనికరము చూపుడి. ప్రియులారా, కొంతమంది తెలిసి చేస్తారు తప్పులు, కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది ఇతరుల యొక్క ప్రలోభాన్ని బట్టి వారు చేస్తారు. కొంతమందిని మీరు అడగండి రోడ్డు మీద, ఎందుకు పరుగు తీసి, ఏమో సార్ అందరు పోతున్నారు. కొంతమంది బండి ఆపేవాడు ట్యాంక్ బండి దొంగి చూస్తుంటాడు. ఎందుకు చూస్తున్నారు? అందరూ చూస్తున్నారు సార్, ఏముందో. అలాంటి వైఖరి అనమాట. సంఘంలో కూడా అలాంటి క్యాండిడేట్లు ఉంటారు. ఏం జరుగుతుందో అదే అలాంటి కుతూహలం వాళ్ళకు. అలాంటి వారిపైన కొంతమంది సమస్యలు సృష్టించే వారు ఉంటారు, అది వేరే విషయం అనుకో. అయితే అలాంటి వారిపైన అందరినీ ఒకే తక్కడిలో నువ్వు తూకకూడదు, వారిపైన కనికరాన్ని చూపాలని 22-23 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు. ఎందుకంటే నాశన కూపంలోనికి వెళ్ళిపోతారు. ఆ మాటలు అలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి, వారి బ్రతుకులు అలా ఉంటాయి. ఆ బ్రతుకులు తెలిసిన తర్వాత కూడా ఆ మంటలో వాడికి పోయినాడంటే వానిపైన కనికరం చూసి ఆ ఉచ్చులో నుంచి వాడిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందని కరుణించుడి. దేవుని బిడ్డ, సంఘములో అలాంటి అవివేకులు ఉంటారు, తెలియని వారు ఉంటారు, ప్రలోభానికి లోనయ్యే వారు ఉంటారు. విశ్వాసిగా
పరిణితి చెందిన విశ్వాసిగా, దేవుణ్ణి ప్రేమించే విశ్వాసిగా, పరిశుద్ధత పైన నిన్ను నీవు కట్టుకుంటున్నటువంటి విశ్వాసిగా, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి విశ్వాసిగా నువ్వెలా ప్రవర్తించాలో తెలుసా? కనికరముతో కొందరిని అగ్నిలో నుండి, నరకపు బంధాలలో నుండి వారిని బయటికి రాగాలి. సంఘానికి ఈరోజు అది ఒక శాపంగా మార్చబడింది. భయంకరమైన జీవన విధానాన్ని కలిగినటువంటి వారు సభ్య సమాజంలో కూడా ఆ జీవితాన్ని, నైతికతను అంగీకరించినటువంటి వారు ఈనాడు సంఘములో మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క మాటలకు, వారి యొక్క ప్రభావానికి లోనైనటువంటి బిడ్డలను నువ్వు కరుణించి ఆ వారిని బయటికి లాగమని దేవుని వాక్యము సెలవిస్తుండగా, ఈరోజు నీవు నేను ఆ పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు వెళ్ళి సంఘ పరిరక్షణ నిమిత్తమై, ఐక్యత నిమిత్తమై అడుగులు వేయాలి. 5వదిగా, చివరిదిగా, దేవుని సర్వశక్తి పైన సంపూర్ణ నమ్మకం ఉంచాలి. దేవుని బిడ్డ, మరి చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే, ఇది కాదండి, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. దేవుని బిడ్డ, వాట్ ఈస్ పాసిబుల్, వాట్ ఈస్ నాట్ పాసిబుల్, యూ నీడ్ నాట్ టాక్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడు ఏది, ఎప్పుడు, ఎలా చేయాలో అలా చేస్తాడు. ఏది ఆలస్యంగా చేయడు, ఏది తొందరగా చేయడు. తగిన కాలమందు ఆయన చేసే దేవుడై ఉన్నాడు. ప్రతిదానికి సమయాన్ని నిర్ణయించిన దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో కూడా ఉజ్జీవాగ్నిని రగిలించడానికి, ప్రతి మస్టును, తగరాన్ని ఆయన మరి కాల్చివేయడానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడన్నది దేవుని వాక్యము ద్వారా ఈరోజు ప్రేరేపించబడుతున్నాం. సంఘములో ఉన్న ఎన్నో సమస్యలను దాన్ని స్థాపించిన దేవుడే కాపాడుకుంటాడు. సంఘంలో సమస్యలు ఉంటాయి. నీవు ఈరోజు ఉంటావు, నీకు ఇష్టమైతే ఉంటావు, రేపు కష్టమైతే వెళ్ళిపోతావు. కానీ ఆ సంఘము కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆ సంఘము కొరకు రాబోతున్నటువంటి దేవుడు, మిమ్మల్ని త్రొట్టిల్లకుండా కాపాడే శక్తి కలిగినటువంటి దేవునికి మరి మహిమను, ఘనతను, ప్రభావాన్ని, పరిష్కారాన్ని ఇచ్చే దేవునికి నువ్వు మొరపెడుతున్నావా? దేవుని బిడ్డ, గాడ్ ఈజ్ ఇటర్నల్. ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ హీ ఈజ్ సేమ్. హీ విల్ నాట్ లూజ్ హిస్ చర్చ్, హీ విల్ నాట్ లూజ్ హిస్ పీపుల్. నమ్ముతున్నావా? దేవుని బిడ్డ, మరి యూదా పత్రిక 24-25 వచనాల్లో మనం చూస్తే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు. సంఘములో సంజీవరావు పాస్టర్ గారు ఉన్నప్పుడు బైబిల్ తీసి చదువుతుండేవాడు పాపం. సమ్ టైమ్స్ బెనడిక్షన్లో, సంఘము సమస్యల్లో ఉన్నప్పుడు భయపడొద్దండి, ధైర్యంగా నిలబడాలి. సత్యం కొరకు నిలబడాలి, నీతి కొరకు నిలబడాలి. వ్యక్తుల కొరకు కాదండి, దేవుని కొరకు మనం నిలబడాలి. మన బంధువైనా వాడు తప్పు చేస్తే వాడు తప్పు అని చెప్పాలి. మన స్నేహితుడైనా, ప్రాణ స్నేహితుడైనా వాడు పాపములో ఉంటే తప్పు అని చెప్పే ధైర్యం నీకు ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని మందిరం. దేవుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు, హల్లెలూయా, మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డ, దేవుడు తన సంఘాన్ని కాపాడుకుంటాడు. యు మే బి దేర్, యు మే నాట్ బి దేర్. ఇఫ్ యు ఆర్ దేర్, యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్. ఇఫ్ నాట్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ చర్చ్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ చర్చ్. అదే సత్యాన్ని యూదా జ్ఞాపకం చేస్తున్నాడు. నిరుత్సాహం అవసరం లేదు. సంఘములో సమస్యలు ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసి లోక పద్ధతిలో గొడవలు పడటం కాదు, వాక్యములో బలపడుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని ప్రేమను కలిగి ఉంటూ, ఇతరులను రక్షించే భారముతో పోరాటము క్రైస్తవ పోరాటం. ఇతరులను కాపాడడానికి, భావితరాలకు ఈ అద్భుతమైనటువంటి పరిచర్యను అందించడానికి మరి నెహమ్యా ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేశాడు. మీ పిల్లలను, మీ భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని యుద్ధం చేయండి. ఈరోజు సంఘాలు అమెరికా లాంటి దేశాల్లో మనం గమనిస్తే, లండన్ లాంటి దేశాల్లో మనం గమనిస్తే, ఎక్కడి నుండినైతే మెననైట్ బ్రదర్ అండ్ మెననైట్ ఉద్యమాలు వచ్చాయో ఆ జర్మన్ లాంటి దేశాల్లో మనం చూస్తే ఈరోజు సంఘాల్లో మనుషులు ఎందుకు లేరు? బికాస్ ఆఫ్ రాంగ్ పాలిటిక్స్. నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ పాలిటిక్స్, బట్ డూ ద రైట్ పాలిటిక్స్. డూ ద రైట్ పాలిటిక్స్, దట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషరీ టు ద చర్చ్.
ప్రియులారా, మరి ఈరోజు సంఘములో సమస్యలు ఉన్నటువంటి వేళ తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దేవుని పక్షంగా పోరాటము చేయడానికి దేవుడు ఎప్పుడూ తన శేషాన్ని నిలబెట్టుకుంటాడు. 12 మందితో భూలోకాన్ని తలకిందులు చేసినటువంటి దేవుడు, 5 రొట్టెలను 5,000 మందికి ఆహారంగా ఇచ్చినటువంటి దేవుడు మన జీవితాలలో కూడా అద్భుతాలను చేస్తాడు. ఆయన ఎప్పుడు శేషాన్నే వాడుకుంటాడండి, అశేషాన్ని కాదు, శేషాన్ని మాత్రమే వాడుకుంటాడు. అశేష జన మహాశైలు అంటారు కదా, అశేషమైనటువంటి వారిని కాదండి, శేషాన్ని మాత్రమే వాడుకుంటాడు ఆయన. దేవుని బిడ్డ, ఆ శేషములో నువ్వు ఉన్నావా? సంఘం మరి ప్రగతి పదంలో నడవాలి, దేవుని క్రమములో నడవాలి, సంఘము లోకానికి మాదిరిగా ఉండాలి అంటే దేవుని వాక్యం మనకు అర్థం కావాలి. ఒకరిని ఒకరు నిందించుకోవటం, ఒకరిని ఒకరు దూషించుకోవటం, వ్యక్తిగతమైనటువంటి దూషణ ఇక్కడ ఎవరిపైనా లేదండి. దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి సందేహపడిపోయిన వారి పైన కనికరము చూపిస్తూ వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా మనం లాగాలి. దేవుని బిడ్డ, ఈరోజు సంఘం రక్షించవలసిన బాధ్యత రక్షించబడిన నీ పైన ఉన్నది. నాకెందుకులే అంటే నీ కష్టాల్లో కూడా దేవుడు ఆ మాట అంటాడు. నీ కుటుంబ సమస్యల్లో నీవు కన్నీరు పెడుతున్నప్పుడు దేవుడు అంటాడు. మరి ఈరోజు నా బాధ్యత ఏమిటో తెలుసా? సంఘపక్షంగా, దేవుని పక్షంగా, నీతి పక్షంగా నిలబడాలి. సమస్యలలో విశ్వాసి పాత్ర అదే. అవును ప్రభా, నేనున్నాను, నన్ను వాడుకో స్వామి, నీ పక్షంగా నేను నిలబడతాను. ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత కష్టమైనా నేను నిలబడతాను. నెహమ్యా కన్నీటి ప్రార్థన చేశాడు. అలాంటి ఒక నెహమ్యా, ఒక మాటలో చెప్పాలంటే హీజ్ ఎ కప్ బేరర్. ప్రియులారా, అలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఒక మహానగరము యొక్క ప్రాకారాన్ని కట్టడానికి వాడుకున్నాడు. కారణం, దేవా నన్ను వాడుకో అని ఆయన ప్రార్థన చేశాడు. ఈరోజు సంఘములో ప్రభా శాంతిని నెలకొల్పడానికి, సంఘ క్రమాన్ని తీసుకొని రావడానికి, అర్హులను ఏ విధంగా గుర్తించాలో వాక్యములో రాయబడిన విధానములో సంఘములో నిరంతరం ఈ సమస్యలకు చరమగీతం పాడడానికి, సమస్యలను శాశ్వతంగా సమాధిని చేయడానికి మార్గాలను వెతకగలిగినటువంటి, నిశ్చేత కలిగినటువంటి వాడు, నిబద్ధత కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆత్మపూర్ణులైనటువంటి వారిని దేవా నువ్వు లేవనెత్తి నీ కృపలో వాడుకోమని నువ్వు అడిగితే, నన్ను కూడా నేను సహితం నన్ను వాడుకోమని అంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని బిడ్డ, అంత్య దినాలలో ఈ పరిస్థితులు మితిమీరిపోతుంటాయి. అంత్య దినాలలో సైతానుడు చెలరేగి వానికి సమయము తక్కువగా ఉన్నదని వాని పరివారాన్ని అంతా కూడా రేపుతూ ఉంటాడు. రేపుతున్నటువంటి వేళ దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను కూడా రేపుతున్నాడు. అదేంటో తెలుసా? నీవు దేవుని పక్షంగా నిలబడాలి, సత్యం పక్షంగా నిలబడాలి, దేవుని కొరకు నీ గలాన్ని విప్పాలి. ప్రార్థనతో, పరిశుద్ధతతో, పరిశుద్ధమైన దేవుని మందిరం ఎలా పరిశుద్ధతతో ఉండాలి, పరిశుద్ధులు ఏ విధంగా అందులో మరి దేవుని కార్యాలను జరిగించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. వాడు సొక్కమా, వీడు సొక్కమా, మాట్లాడేవాడు కూడా మనకు కొంచెం నైతికంగా సిగ్గుపడాలండి. అలాంటి సమాజాల్లో మనం బ్రతుకుతున్నప్పుడు దేవా ఈ పరిస్థితి సంఘాలలో నుండి తీసేయడానికి నన్ను ఒక స్వరంగా వాడుకో. ప్రియులారా, నిన్ను దూషిస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నీ పైన ఎగబడతారు, నిన్ను కొట్టడుతారు, నిన్ను తిడతారు, నీ అపకీర్తి పాలు చేస్తారు. పర్వాలేదు, దేవుడు నీ కొరకు అపకీర్తి పాలయ్యాడు. దేవుడు నీ కొరకు పిడిగుద్దులు తిన్నాడు. దేవుడు నీ కొరకు ఉమ్ము వేయించుకున్నాడు. దేవుడు నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడే. ఆ దేవుని సంఘం కొరకు నువ్వేం చేస్తున్నావు? స్వార్థపరునిగా ఆలోచిస్తున్నావా? భయముతో వణికిపోతున్నావా? ఎవడి మెప్పు కొరకు నువ్వు ఆశిస్తున్నావా? లేక వాణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తే, ఆవిడ నిజంగా నువ్వు ప్రేమిస్తే, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఇది తప్పు నాన్న, ఇది చేస్తున్నది తప్పు, నీ జీవితం ఏంటో నీకు తెలుసు, దయచేసి ఇలా చేయకు. ఇది చేస్తే దేవునితో నువ్వు యుద్ధం చేస్తున్నావు. దేవుని చేతిలో పడుట బహు భయంకరమని వాక్యం సెలవిస్తున్నది. ప్రియులారా, ఆ బాధ్యత నీది కాదా? ఆ బాధ్యత నీది కాదా? నీకు బాధ్యత లేదా అంటే దేవుడు ఒకరోజు లెక్క అడిగే రోజున్నది. దేవుడు నిన్ను ఒకరోజు లెక్క అడిగే రోజున్నది. పరిస్థితులు సంపూర్ణంగా మనం ఎరిగి ఉన్నాం. ఈరోజు దేవుని పక్షంగా ఉన్నావా? లోకం పక్షంగా ఉన్నావా? సంఘం కొరకు నువ్వేం చేస్తున్నావు? ఒక ప్రశ్న. సమస్యలో ఉన్న సంఘంలో నీ బాధ్యత ఏమిటి అన్నది ఒక ప్రశ్న. నీ బాధ్యతను నీవు గుర్తించావా? దేవుని పక్షంగా నువ్వు నిలబడ్డావా? ఒక గుంపు మరొక గుంపు అన్న పక్షం కాదు. అయ్యా
నేను నీ పక్షంగా నిలబడతాను. నెహమ్యా దేవుని పక్షంగా నిలబడ్డాడు, మోషే దేవుని పక్షంగా నిలబడ్డాడు, ప్రవక్తలు దేవుని పక్షంగా నిలబడ్డారు, నోబహు దేవుని పక్షంగా నిలబడ్డాడు, మోషే దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవుని పక్షంగా నిలబడే గుంపు లేవనెత్తబడాలి, దేవుని పక్షంగా కార్యం చేసే గుంపు లేవాలి. మరి అరాచక మూకలు, అక్రమమైన మూకలు, సాక్ష్యము లేనటువంటి వారు, కుటుంబాలు లేనటువంటి వారు, జీవితాలే నిర్వీర్యమైనటువంటి వారు, భయంకరమైనటువంటి పేరు సమాజంలో కలిగి ఉన్నటువంటి వారు ఈరోజు మరి అంధెలం ఎక్కడం కాదు, కానీ సంఘములో ఉన్నటువంటి ఆ శేషము నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుని పక్షంగా నిలబడగలిగినటువంటి జనాంగము రోరించాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని పక్షంగా నువ్వేం చేస్తున్నావు? 95% of the people are silent spectators. No, Bible says మీరు పరిశుద్ధులకు ఒకేసారి అప్పజెప్పబడిన బోధ నిమిత్తమై మీరేం చేయాలి చెప్పరే? పోరాటం చేయాలి. పోరాటం. హౌ టు డూ దట్? గాడ్స్ వర్డ్ ఎక్స్ప్లెయిన్డ్. దేవుని బిడ్డ, దేవుడు వెక్కిరించబడడు. వాట్ యు సో దట్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రీప్. ఏమి విత్తుతున్నావో అదే నువ్వు కోస్తావు. అపహాస్యాన్ని, అక్రమాన్ని, అన్యాయాన్ని సంఘములో నువ్వు విత్తుతూ శాంతి, సమాధానము, నీతి, పరిశుద్ధత కావాలి అంటే అసాధ్యము. సంఘములో పరిశుద్ధతను విత్తుదాము, త్యాగాన్ని విత్తుదాము, కన్నీటిని విత్తుదాము, విధేయతను విత్తుదాము, ప్రేమను విత్తుదాము, క్షమాపణను విత్తుదాము, ద్వేషాలను తొలగించే పరిస్థితులను కల్పిస్తాము. అది మన బాధ్యత. మన కుటుంబాలు అలా ఉంటే మనం ఉంటామా? దేవుని బిడ్డ, ఈరోజు మౌనంగా ఉంటావా? దేవుడు ప్రశ్నించే రోజుంది. లేక నెహమ్యా వలె తండ్రి నన్ను వాడుకో అంటే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దట్ ఈస్ యువర్ చాయిస్ హౌ యూ రెస్పాండ్. దట్ విల్ డిటర్మైన్ యువర్ ఫ్యూచర్, your family future and your generation's future. Remember these words. Your future, your family future and your generation's future. Remember these words. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నెహమ్యా పలుకుతున్నాడు, మీ పిల్లల పక్షంగా, మీ భార్యల పక్షంగా, మీ దేశం పక్షంగా, మీ పట్టణం పక్షంగా మీరు పోరాటం చేయండి. ఈరోజు అన్యాక్రాంతమవుతున్నటువంటి వేళ, అక్రమార్కులు మరి భయంకరమైనటువంటి విలయ క్రీడలు సంఘాలలో జరిగిస్తున్నటువంటి వేళ, సార్వత్రిక సంఘాన్ని, స్థానిక సంఘాలను దేవుడే కాపాడుకుంటాడు. ఇట్ ఈస్ బట్ షూర్. 100% అది జరుగుతుంది. అయితే ఆ గుంపులో నీ ఉండబోతున్నావా అన్నది ప్రశ్న. ఏ గుంపులో నీ ఉన్నావు? గొర్రెలతో ఉన్నావా, మేకలతో ఉన్నావా? జీవితాలు నీకు ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు రాయి రప్ప కాదు, పరిశుద్ధుడు, సజీవుడు, పాపాన్ని అసహించుకునేవాడు, అక్రమాన్ని, అన్యాయాన్ని ద్వేషించేవాడు. ఆ దేవునితో నువ్వు పరిహాసాల, చెలగాటమా? దేవుని బిడ్డ, మరొకసారి దేవుని వాక్యము యూదా పత్రిక ద్వారా మనల్ని ప్రోత్సహిస్తుంది, హెచ్చరిస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. మన బాధ్యతను తెలుసుకుందాం, సత్యం పక్షంగా నిలబడదాము, స్వరమై పలుకుదాము. అన్యాయము, అక్రమాలకు మనము చరమగీతం పాడదాము. లేదు, నా స్నేహితుడున్నాడు, నా బంధువు ఉన్నాడు, నేను అలా పలకలేను అనుకుంటే దాని మూల్యము మోయలేనిదిగా ఉంటుందన్నది కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా పక్షంగా నువ్వు నిలబడకపోతే నీ కష్టాలలో, నీ కన్నీళ్లలో, నీ అవసరాలలో నేను కూడా మౌనం వహిస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, నిర్ణయము నీది. నీ నిర్ణయమే నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తెస్తుంది. గ్రహించే కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈ మధ్యాహ్నపు వేళ నీ బిడ్డల పక్షంగా నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని మహాయుద్ధాలు చేసి వారికి ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చావో మీ వాక్యంలో మేము గమనించాం. యూదా పత్రికలో విశ్వాసిగా సంఘం ఎడల మా బాధ్యతనేమిటో జ్ఞాపకం చేయబడ్డాం. ప్రభా, మరి ఈరోజు ఆ విధంగా మేము నడవడానికి, మా సంఘాలను, మా కాన్ఫరెన్స్ను, మా దేశాన్ని నీ కొరకు గెలవడానికి ఒక ఉజ్జీవాగ్నిని ఈ సంఘములో నుండే నీవు రగిలించబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. ఏ అక్రమము, ఏ అన్యాయము, ఏ జ్ఞానమైనను, ఏ వివేచన అయినను, ఏ ఆలోచననైనను నీకు వ్యతిరేకమైనది వర్ధిల్లదని నీ వాక్యములో ఎంతో ఖచ్చితంగా నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. మరి ఈరోజు ఆ సత్యాన్ని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో ఆ ఉజ్జీవాగ్నిని రగిలించండి ప్రభా. ఆ నిద్రావస్థలో నుండి మమ్మల్ని విడిపించండి, ఆ మత్తులో నుండి మమ్మల్ని విడిపించండి.
నీ కొరకు ప్రమిదలుగా, కాగడాలుగా, జ్యోతులుగా వెలిగించి వాడుకోమని వేడుకుంటున్నామయ్యా. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ మీరు ఇచ్చినటువంటి చక్కని వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలును చేసి నీ సంఘాన్ని నీవు కాపాడుకుంటావన్న మరొక సత్యాన్ని మాకు జ్ఞాపకం చేసేందుకు వందనాలు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని ప్రభా, అన్యాయాన్ని, అక్రమాన్ని భరించడం కాదు, కానీ పోరాటం చేయటము, నీతిపక్షంగా నిలబడటము మా అందరికీ నేర్పించండి ప్రభా. నీ కొరకు, నీ పక్షంగా నిలబడిన రోజు మా పక్షంగా నువ్వు కార్యాలను చేస్తావని ప్రభా, ఊరుకుంటే మా పక్షంగా అద్భుతాలను జరిగిస్తావని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి సంఘ క్షేమాభివృద్ధిలో ఈ వాక్యాన్ని ఒక అద్భుతమైనటువంటి శక్తిగా వాడుకోమని, ప్రతి హృదయాన్ని కదిలింపచేసి సత్యము పక్షంగా నిలబడే కృపను దయచేయమని ప్రభా. ఒకరోజు ఈ వాక్యాన్ని బట్టి వారిని ప్రశ్నించబోతున్నావన్న సత్యాన్ని కూడా వారు గుర్తించడానికి, నేను వినలేదు, నాకు తెలియదని చెప్పడానికి వీలులేని పరిస్థితుల్లో విన్న ప్రతి ఒక్కరికి జవాబుదారీతనం ఉన్నదన్న సత్యాన్ని జ్ఞాపకం చేసినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని, బేతేలు సంఘాన్ని ఆశీర్వదించమని, శాంతి, సమాధానము, నెమ్మది, సహోదర ప్రేమ చేత నీ కృపలో అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.